అంటే ఎక్కువ మంది కనపడతారు బాగా గుడిగా. వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ, వ్యతిరేకించండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను, వ్యతిరేకించండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను, వ్యతిరేకించండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను. డౌన్ డౌన్ వైఎస్ఆర్సీపీ, వ్యతిరేకించండి ప్రజలను పీడించబోతున్న ల్యాండ్ వ్యతిరేకించండి ప్రజలను పీడించబోతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను. డౌన్ డౌన్ వైఎస్ఆర్సీపీ, పీడించబోతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను. ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఈ యాక్ట్ మొత్తాన్ని మేము ప్రజలందరూ మొత్తం కట్టంతో వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఈ యాక్ట్ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాకుండా వాళ్ళు ఒక కొత్త ధృవీకరణ పత్రం ఇస్తా ఉన్నారు. మేము అడిగేది ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మేము ఉంచుకుంటాం, మీరు మంచి ధృవీకరణ పత్రం ఏదన్నా ఇవ్వదలుచుకుంటే అది కూడా ఇవ్వండి. రెండు చేసిన చట్టాన్ని ఈ రోజును అగ్గిపోల చేస్తూ ఉన్నాము, కాల్ చేయబోతా ఉన్నాము అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన మొదటి కాపాడండి ప్రజల ఆస్తులను, కాపాడండి ప్రజల ఆస్తులను, వ్యతిరేకించండి ల్యాండ్ టైటిలింగ్ కాపాడండి ప్రజల కాపాడండి ప్రజల ఆస్తులను, వ్యతిరేకించండి ల్యాండ్ టైటిలింగ్ కాపాడండి ప్రజల ఆస్తులను, కాపాడండి ప్రజల ఆస్తులను. వ్యతిరేకించండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను. పక్కన పెట్టండి, పక్కన పెట్టండి, మేదేసి అలాగో పక్కన పెట్టండి. రాష్ట్రం అంతా అప్పులమయం చేసేసి సెక్రటేరియట్ నుంచి అన్ని తాకట్టు పెట్టారు. ఇంకా రాష్ట్రం అంతా అప్పులు చేసేసి మొత్తం తాకట్టు పెట్టారు. ఇంకా తాకట్టు పెట్టడానికి ఏమీ లేవు. ఇప్పుడు ఆఖరిగా ప్రజల ఆస్తుల మీదకి వచ్చారు. ల్యాండ్ టైటిల్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని కొత్తది ఒకటి తీసుకొచ్చారు. ఈ యాక్ట్ వల్ల జరిగే మంచి ఏంటో మాకు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. న్యాయ వ్యవస్థను మొత్తం కూడా బైపాస్ చేసేటువంటి పరిస్థితి ఇది. ఈ చట్టం ద్వారా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఒక ధృవీకరణ సర్వే చేసి ఒక ధృవీకరణ పత్రం ఇస్తా అంటా ఉన్నారు. ఈ పత్రం మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, దానికి తప్పు లేదు. కాకపోతే మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టాల్సిన పరిస్థితి లేదు. అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇళ్లల్లో బీరువాల్లోనే ఉంటేనే దొంగ పత్రాలు చూపించి అమ్మేటువంటి పరిస్థితుల్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమీ క్రెడిబిలిటీ లేని మీకు కానీ మీ ప్రభుత్వానికి కానీ క్రెడిబిలిటీ లేని వాళ్ళ దగ్గర మేము ఏ విధంగా మా పత్రాలు పెడతాం అనేది తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఏదన్నా ఇబ్బంది జరిగితే 3 నెలల్లో దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి. చాలాసార్లు ఇట్లా కేసులు ఉన్న సంగతి కూడా 3 నెలల్లో చాలామంది చూసుకోలేరు అసలు యాక్చువల్గా. ఎందుకంటే మనుషులు వాళ్ళ జీవన విధానంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు డాక్యుమెంట్లు వాళ్ళ ఇళ్ల స్థలాల గురించి చర్చించుకోరు. కాబట్టి అలా 3 నెలల్లో రిజాల్వ్ అవ్వకపోతే లోకల్ అధికారులు దాన్ని తీర్చేటువంటి పరిస్థితి. అది కూడా అధికారులు ఎవరంటే ఎవరిని కావాలంటే వాళ్ళు రిక్రూట్ చేసుకోవచ్చంట. ఎవరు రిక్రూట్ చేస్తారు? ఇదిగో వీళ్ళే చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా జోన్లుగా రాష్ట్రాన్ని విభజించుకొని వాళ్లే ప్రధాన న్యాయమూర్తులుగా ఉంటూ
వాళ్ళ కింద వాళ్ళు చెప్పినట్టు చేసేటువంటి అధికారులను నియమించుకొని వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తుల ఆస్తులు మొత్తం కూడా ఈరోజు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఈ చట్టాన్ని మేము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని ఈరోజు మేము కాల్చివేశామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి, ఇలాంటి వాటిని మానేయండి. మీరు ఇప్పుడు చేసిన పని మిమ్మల్ని భవిష్యత్తులో ఎవ్వరు నమ్మనటువంటి పరిస్థితి. ఈ ఎన్నికలకి కాదు, ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని నమ్మరు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి వారం రోజుల్లో ఈ చట్టాన్ని రద్దు చేయబోతా ఉన్నాము. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మాట్లాడదు ఇప్పుడు బీజేపీ ప్రాంతాల్లో రాష్ట్రం ఉన్నటువంటి ఏ ప్రాంతంలో కూడా ఈ చట్టం వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇందులో ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ వ్యవస్థలు కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు సక్రమంగా పనిచేసినాయి అనుకోండి, అంటే ఒక యోగి గారి ప్రభుత్వం అంటే ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అరాచకత్వం, రాక్షసత్వం, ఉక్కుపాదం, ప్రతిసారి ప్రశ్నించే ప్రతి వాళ్ళ మీద చేసేటువంటి కేసులతోటి ప్రజల్లో పూర్తిగా నమ్మకం పోయింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇది ఇంకా ముఖ్యమైన సమస్య. వేరే రాష్ట్రాలతో మాకు సంబంధం ఏంటి? మా రాష్ట్రంలో మా ఆస్తులు లాక్కుంటున్నారనేది మా బాధ. ఇదే కాదు, ఇంకా ముందు ముందు చాలా చూస్తాం మనం ఊహించినటువంటివి. ఆయన ఉండడు కాబట్టి సరిపోతుంది, కానీ పొరపాటున ఏదైనా జరగరాంది జరిగితే మీరు ఆయన చరిత్ర చూసుకుంటే ఆయనని ఎవరైతే ఇష్టపడరో వాళ్ళందరినీ కూడా వాళ్ళ కబంధ హస్తాల్లో తీసుకుంటారు. మీరు సినిమా వాళ్ళని చూశారు, సినిమా వాళ్ళని చూస్తే ఆయన చెప్పినట్టు వినలేదని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి టికెట్ రేట్లు అట్లా పెంచి అవన్నీ వాళ్ళ చేతుల్లో తీసుకొని సినిమా వాళ్ళ మొత్తాన్ని కూడా వాళ్ళ గుప్పెట్లో తీసుకున్నారు. మీరు ఆక్వా రైతులను తీసుకోండి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పి వాళ్ళకు కూడా ఎకనామిక్ ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళని కూడా వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. ఇదేంటంటే ఒక పద్ధతి ప్రకారం మీరు ఉద్యోగస్తులను చూడండి, ఉద్యోగస్తులు ఎదిరించారని వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపారు. ఎప్పుడైనా అక్కడ ఒక సమస్య వస్తే ఆ సమస్యని సమర్థవంతంగా విని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించకుండా ఎవరినైనా అణిచివేత ధోరణి అయింది. కాబట్టి ఇది కూడా అందులో భాగమని మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం, చెప్తా ఉన్నాము. దానికి దీనికి సంబంధం ఏంది? మేనిఫెస్టోకి దీనికి సంబంధం ఏంది? మా ఆస్తులు లాక్కుంటా ఉంటే ఎలా ఊరుకుంటారు? మేనిఫెస్టోని నమ్ముతారో లేదో రేపు ప్రజల ఓట్ల రూపంలో వేసి చూపిస్తారు. నిన్న ఉద్యోగస్తులు వేశారు కదా, 80% తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడ్డాయి. అంటే నమ్మనట్ట అందులో చాలామంది ఉద్యోగస్తులకి మేనిఫెస్టోలో ఉన్నాయి కదా. సో వాస్తవాలు ఈ విధంగా ఉన్నప్పుడు ఆయన ఏదో ఏం మాట్లాడాలో తెలియక ఏది పడితే అది ఫ్రస్ట్రేషన్లో ఆయన వాళ్ళ నాయకులు మాట్లాడితే వినడానికి ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నగరంలో మన ఆస్తులు 1,04,000 కోట్లని తేల్చాము, దాన్ని పరిరక్షించడానికి తెలుగుదేశం ప్రభుత్వం పోరాటాలు చేసింది, చివరికి కోర్టులు కూడా వెళ్ళింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆస్తులను ఎందుకు వదిలేశారో సమాధానం చెప్పాలి ప్రజలకి. అది 75 సంవత్సరాలుగా పన్నులు కట్టి అక్కడ ఆస్తులు ఏర్పాటు చేసుకుంటే ఆస్తుల్లో మన భాగాన్ని తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. రెండవది, ప్రభుత్వ ఆస్తులు, కలెక్టరేటు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు ఇవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? తాకట్టు పెట్టేశారు. ఎవరిచ్చారు అధికారము? అది శాశ్వతంగా ప్రభుత్వాలు అనేది శాశ్వతం. ముఖ్యమంత్రి ఉంటాడు, రేపు పోతాడు. మరి ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు. ఇప్పుడు వ్యక్తిగత ఆస్తుల మీదకి వచ్చాడు. దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది కదా. మా ఎంపీ గారు చెప్పినట్టు వాళ్ళ యొక్క పుట్టుపూర్వోత్తరాలను బట్టి వాళ్ళ యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఒకటి పక్కన రాష్ట్రంలో ఇదే టైటిలింగ్ యాక్ట్లో మరొక పేరు పెట్టి ఎక్కడున్నారు? కాబట్టి ప్రజలు రేపు 13వ తేదీ 2 రాత్రులే ఉన్నాయి, తెలుస్తారు.